నా ఈగోని టచ్ చేస్తే మీకు ఎలా ఉండిద్దో చూపిస్తా గైస్. నా ఈగో కాదు, మా టీమ్మేట్స్ అందరు ఈగో టచ్ చేశారు వాళ్ళు. ఎలా అంటే మీరే చూడండి. ఇప్పుడు నేను అసలు ఇక్కడే విన్నింగ్ మెషిన్ దగ్గర ఎన్ని డెత్ బాక్సులు అన్నీ నేను కొట్టించుకున్నా కాదు, నేనే 1v4 క్లచ్ కొట్టిని. ఇక్కడ 1v4 క్లచ్ కొట్టా నేను ఒక్కనే. 1v4 అని మీకు అదేంటి 1v4 క్లచ్ కొట్టిన ప్రూఫ్ ఉన్నదా మీకు క్లిప్లు యాడ్ చేస్తాలే, మీ క్లాస్లో క్లిప్లు యాడ్ చేస్తా. 1v4 క్లచ్ కొట్టా అక్కడ. ఇక్కడ విన్నింగ్ మెషిన్ దగ్గర అంటే వాడు నేను ఫిస్ట్ బీట్ ఆడుతున్నాను సరిగ్గా నా ఈగోలు టచ్ చేశారు కదా అక్కడ క్లాక్ టవర్ దగ్గర. మా టీమ్మేట్స్ అందరూ ఈగో టచ్ చేశాడు. ఇక్కడ ఒక ఎనిమి వచ్చాడు, బుర్రపాడు వాడు వచ్చాడా. నేను అప్పుడు మైక్ ఆఫ్ చేస్తున్నట్టు ఇది చేస్తున్నా. వాడు వాల్ వేసుకున్నాడు. ఇక్కడ మధ్యలో నుంచి కొడదాం అనుకున్నా, అవలా ఈ పైకి ఎక్కి వెళ్దాం అనుకున్నా. వాడు వెళ్ళిపోయాడు, ఎట్టి వెళ్ళాడు డెప్పంగాడు వెళ్ళాడు. ఇక్కడ చూస్తే సరేలే అనుకున్నా. అప్పుడు ప్రదీప్ గడు కొట్టేశాడు ఆ డెప్పంగాడు. అప్పుడు ప్రణీత్ అండి ప్రదీప్లే. కానీ అలా ఆడుతుంటే వీళ్ళంతా ఇంకా వేరే క్లాక్ టవర్ టీం వాళ్ళు వీళ్ళంతా మేము కొట్టేసాం పైన మ్యాగ్బిట్ మా టీమ్మేట్ ర్యాండమ్ టీమ్మేట్లే. కానీ మేము ముగ్గురం చరణ్ మేము అంతా ఒకటి ఆడుతుంటే ఆ క్లాక్ టవర్ నుంచి అదేంటి చరణ్ వెళ్ళాడు. చరణ్ వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు, మేము వెళ్తున్నాం సపోర్ట్కి. ఎక్కడే ఉన్నారు మేమంతా. అప్పుడు వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తుంటే ఫైట్ అసలు ఏమన్నా కొట్టారా. క్యారెక్టర్ స్కిల్ నీరో క్యారెక్టర్ స్కిల్ ఏమన్నా వేసాడు. దానికి చెడ్డ ఫ్రీ ఫైర్ మొత్తం అసలు వాట్రా ఆ క్యారెక్టర్ స్కిల్ పెట్టాడు. అసలు నీరో క్యారెక్టర్ స్కిల్ మంచిగా ఆడుకోండిరా అంటే నీరో క్యారెక్టర్ స్కిల్ పెట్టి మొత్తం మ్యాచ్ మొత్తం పోగొడతారు. నీరో డబ్బాలో క్యారెక్టర్ స్కిల్. అక్కడ నా ఈగో టచ్ చేశారా. వాళ్ళకి రప్పనే లాస్ట్ వరకు మేము వాళ్ళని కొట్టేసి వచ్చాం లాస్ట్కి. వాళ్ళతో చచ్చిపోవాలి. ఇప్పుడే చచ్చిపోయాం. మా వాడు రవే ఇచ్చాడు మా ర్యాండమ్ టీమ్మేట్. అది చరణ్ వెళ్ళి ఫస్ట్ లాక్డౌన్ వాడే. అలా ఆడుతున్నప్పుడు వాళ్ళు నా క్యారెక్టర్ స్కిల్ చూడరు అక్కడ. నా క్యారెక్టర్ స్కిల్ వాడు ఎలా వేస్తాడు వెళ్ళి డ్యామేజ్ కొట్టా. అది బద్దలు కొడదాం వెనకాలకి వెళ్తున్నా వేస్తాడు చూడు. వేసాడు వెనకాలకి వెళ్ళి బద్దలు కొడదాం అనుకున్నా, అది ఓపెన్ అయింది. బ్యాక్ ఓపెన్ అయిపోయింది. వాల్ ఎత్తకుండదుగా, వాల్ వేస్తున్నా కూడా ఉపయోగం లేదు అక్కడ. ఆ చిన్న గ్యాప్లో ఇన్నేది తీసా. నీరో క్యారెక్టర్ స్కిల్, డొక్కల క్యారెక్టర్ స్కిల్. వీడు జూమింగ్ చేయబట్టు వీడికి రవే ఇచ్చాడు. చరణ్కి మళ్ళీ ఓడిపోతాడు అక్కడ దిగి. చూడండి గైస్, వాళ్ళ ముందెళ్ళి దిగాడు కొడేద్దామని, ఓడిపోయాడు. మీకైతే ఇది లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. ఎవడి ఈ నీరో క్యారెక్టర్ స్కిల్ ఎవరు ఆడతారో తెలియదు గైస్. ర్యాంక్ పుష్కి పెట్టుకుంటారు మెయిన్. ర్యాంక్ ప్లస్ పడాలరా ర్యాంక్ పుష్ పెట్టుకుంటారు. ఎవడు ఎలాంటి పెట్టుకుంటారంటే బాట్ ప్లేయర్స్ ఉంటారు, అంటే బాగానే ఆడతారులే కానీ, అంటే వాళ్ళు బాట్ ఏం కాదులే కానీ ఆడతారు. నీరో క్యారెక్టర్ స్కిల్ చిరాకు వచ్చిద్దిరా బాబు. ఫ్రీ ఫైర్లో అయితే క్యారెక్టర్ స్కిల్ లేకపోతేనే నయ్యండి రా, మంచిగా ఆడుకోవచ్చు గన్స్తో. గన్ స్కిన్స్ లేకపోయినా ఉన్నా కూడా ఒకటే, ఏదో ఎలా అయినా కొట్టేయచ్చు మనం గన్ స్కిన్స్ ఉన్నా లేకపోయినా. ఈ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టారు చూసారా, దానివల్ల గేమ్ మొత్తం పోతుంది. ఈ క్యారెక్టర్ స్కిల్స్ నీరో క్యారెక్టర్ స్కిల్స్ తీసేయాలి. నీరో ఒకటి తీసేస్తే మొత్తం గేమ్ మొత్తం బాగుండిద్ది. మా ర్యాండమ్ టీమ్మేట్ అయితే రవే ఎత్తున్నాడు. మొత్తం అసలు పోయిందిరా బాబు. ఇక్కడే మ్యాచ్ మొత్తం పోయింది అసలు మంచిగా ఆడుతుంటే. మా రవే ఎత్తే మేమంతా క్లాక్ టవర్ దిగి ప్రదీప్ కూడా లాక్ అయిపోయాడు. అప్పుడు నేను చూసుకోలే లాక్ అయ్యాడని. అందుకని రవి ఇలా నేను అన్ని కాయిన్స్ పెట్టుకొని అప్పుడు చూసుకున్నా, అరే ఎప్పుడు లాక్ అయ్యేవరా అనుకున్నా. అది మేమంతా టీం మొత్తం రవి అయిపోయింది. మేము క్లాక్ టవర్ రవి హౌస్కి ఆపోజిట్ దిగాం. అక్కడ దిగి మేమంతా నాకు M4 అలాగనే దిక్కింది. చిక్కితే మౌలు కొట్ల వాళ్ళకి. మా టీమ్మేట్ ఉన్నాడు ర్యాండమ్ టీమ్మేట్, మా అందరికన్నా బాగా ఆడుతున్నాడు ర్యాండమ్ టీమ్మేట్. ఎక్కడ దిగా చెక్కుడే ఇక్కడ దొరికిందిరా గన్ను. చెక్కు వదిలిపెట్టా ఇక్కడ. అదిగో తులిపోయాడు, అప్పుడే తులిపోయాడా నాకు తెలీదు. వాడే కొట్టాడు రా M8 అని.
ఎంఆర్ టైటనే కొట్టాడు వాడిని. స్కార్ పట్టుకొని దింపుతున్నాడు ఇవో ఉందని. మా దగ్గర ఉన్నాయి MP40 ఇవ్వలు, స్కార్ ఇవ్వలు, MP5 ఇవ్వలు, P90 ఇవ్వలు అన్నీ ఉన్నాయి. దాచుతున్నాను లోపల. తీర్థ కుప్పలు కుప్పలు. ఆ నీరే క్యాటర్ నాకు వచ్చిద్దిరా బాబు. ఆ టైంలోకి నా 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 బ్యాగ్ గ్యాండ్ ఇచ్చేసింది. బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. ఆ టైంలో వెనకాలకి వెళ్ళిపోయి తప్పించుకున్నామంటే బ్యాగ్ గ్యాండ్ ఇచ్చింది. వచ్చింది అక్కడ. నేను అప్పుడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు అనుకోవాలి. అప్పుడు వెళ్ళి మనోడి దగ్గరికి వెళ్ళి కొడేద్దాంలే అనుకున్నా. అదే మన టీమేట్ కొట్టేసాడు పైన. అందుకని కొడేద్దాం అనుకున్నా. అక్కడ ఉన్నాడు. ఈ వాల్ వెనకాల మంచి లూట్ ఉంది. మంచి లూట్ వేసుకున్నా. మంచి లూట్ వేసుకొని కొడేద్దాంలే. అప్పుడు రివైవ్ ఇద్దామని వెళ్ళి అప్పుడు చూసుకున్నా. అదే మన టీమేట్ చచ్చిపోయడానికి చూసుకొని రివైవ్ ఇద్దామని వెళ్తున్నా. కొట్టేసాడు పై నుంచి. అయినప్పుడు నేను మెడికల్ దిక్కున్నా. నేను చూసుకోవాలి, సడన్గా చూసుకున్నా. అప్పుడు మనోడు కొట్టేసి టీం వైపు అయిపోయింది. అందుకని నేను పైకి వెళ్ళి చూసుకొని రివైవ్ అయిపోయింది. అక్కడ ఎనిమిది వచ్చాడు. కన్ఫ్యూజ్ చేసుకొని ఆయనకాల ఉన్నాడు. చూసా, రివైవ్ ఇద్దాం అనుకున్నా. డైరెక్ట్ పైకి వెళ్ళిపోయా. అక్కడ ఉంది మెడికల్ దిక్కుంటున్నా. నేను చూసుకోవాలి. అప్పుడు ఇలా అటు చూసుకున్నా, అటు చూస్తున్నా. అప్పుడే ఎనిమిది వచ్చేసాడు. ఎనిమిది వచ్చి కొట్టేసాడు. అలా అయిపోయింది అనేది. ఇంకా ఈ బ్రో అక్కడ ఉన్నాడు. ఈ బ్రో అయితే అయిపోయాడు. ఇలా అయిపోయింది గైస్. ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. కానీ ఆ టీంని కొట్టండి చచ్చిపోయాం గైస్. ఈగో మీట్స్ మీరే ఇంకా చూసుకోవాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.